నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నాను, చుట్టూ నన్ను ఆవరించిన, పరిశోధించి తెలుసుకున్నాను, చుట్టూ నన్ను ఆవరించిన, కూర్చుండుట నే లేచియుండుట, కూర్చుండుట నే లేచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు, నడచినను పడుకున్నాను అయ్యా నీ ఎరిగి ఉన్నావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసయ్యా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నాను, చుట్టూ నన్ను ఆవరించిన, కూర్చుండుట నీ లేచియుండుట, కూర్చుండుట నీ లేచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము, అయితే వీటన్నిటి నుండి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకునము. యవ్వనుడా, సంతోషపడుము, యవ్వనం బహు విలువైనది. యవ్వన పిల్లలు యవ్వనములో మంచి కోరుకుంటే మంచిగా జీవిస్తారంట, చెడు కోరుకుంటే చెడుగా జీవిస్తారంట. మానసిక శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఈనాటి యవనస్తులు విచ్చలవిడిగా తిరుగుతున్నారే తప్ప దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలనే కోరిక అనేకులకు లేదు. ఈ మొబైల్ ఫోన్ వచ్చినాక కుటుంబాలలో మాటలే లేవు, భార్యాభర్తలకు మాటలు లేవు, పిల్లలకు తల్లిదండ్రులకు మాటలు లేవు, అందరినీ మౌనంలో పడేసింది ఫోను. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన సునాదము వినబడును. మరి ఎన్ని గృహాలలో
ఉదయకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన జరుగుతుంది, చేతులు ఎత్తండి అని అంటే ఇక వందనాలు కూడా చెప్పాలి. చూసారా, ఇంకా పలకని కూడా పలకలేదు. ఎందుకంటే అది మర్చిపోయారు. కానీ చిన్నప్పుడు మాది చిన్న కొట్టం, అదే పాక, మీరు పాక అంటారు, మేము కొట్టం అంటారు. ఇంట్లోనే సూర్యుడిని చంద్రుడిని చూడొచ్చు, బయటకు పోయి చూడాల్సిన పని లేదు. కూర్చుంటే నులక మంచం పుట్టుకుని తెగిపోతారు. కానీ మా తల్లిదండ్రులు పిల్లల కోసము రాత్రింబగలు పనులు చేసేవారు. కానీ రాత్రి అయితేనే అన్నం ఉడికింది, మనం ప్రార్థన చేసుకుందాం రా అని పిలిచేవారు. అప్పుడు ఎలా ఇట్లా కరెంటు బల్బులు కూడా లేవు మా ఇంట్లో, సీసా బుడ్డి, అందులో కిరసనాయలు పోసి ఒక కాటన్ గుడ్డ పెట్టి ఆ మూతకే ఒక చింతలో అన్నం వేసి ఆ చిన్న గోనెపట్ట పలుసుకొని చక్కగా పాటలు పాడి చక్కగా నిద్రపోతా ఉంటుంది. నేనేమో అల్లరోని, మా ఇంటి ఎన్నికలే గోడ వచ్చాడన్నా అదే రాజు బిల్ల, ఏది మీరు ఏదో అంటారు కదా, ఇది ఏంటది, కర్ర బిల్ల, బొమ్మ బొలుసు. బొమ్మ బొలుసు కూడా మా ఇంటి వెనకలే ఆడాల. సాయంత్రం లోపల మా అమ్మ వస్తుంది, రే ఇంట్లో ఆడపిల్లలు లేదు, ముగ్గురు మగ పిల్లలు లేదు కదా, నువ్వు దేశాలు గడుగురా అనేది, అది అంటు గడుగురా అనేది. నేనేమో గోడాపచ్చ మీద ఆశతో అంట్లే గడిగేవాడిని కాదు. తీర పొద్దుపోయి ముందర ఆ లోపల అట్లా తీసేసి పైన అట్లా బుడిది చేసి అట్లా పెట్టేటోడు. ఏదో దేశంగా గడగలేవాడిని పటాన్ని కొట్టేది మా అమ్మ. కానీ ప్రార్థన చేసేది, యేసు ప్రభువా ముగ్గురు ముడితే 3 లోకాలనైనా మూడో వాడిని నీ చేతికి అప్పచెప్తున్నానంటే ఏమన్నా పోలీసులకు అప్పచెప్తుందేమో అనుకుంటున్నా, ప్రార్థన చేస్తుందా. నీ బంగారు దూతలు కావులు ఉంచి 5 గంటలకే లే ప్రభు అని ప్రార్థన చేస్తుంది. ఉండేది 8 పైసలు కూడా లేదు, కానీ దూతలేమో బంగారు దూతలు కావలా ఉండాలంట. జాగ్రత్త, ఇవి రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, యవనస్తులు చెడిపోతున్న దినాలు. ఆదికాండం 6వ అధ్యాయములో దేవుని కుమారులు నరుల కుమార్తెలతో కలిసిపోయిరి. అదేమని ఉందంటే, ప్రతి వాడును తమ మనస్సుకు నచ్చిన వారితో వారి వివాహం చేసుకున్నారు. వరుస వాడి లేదు. చూసారా, జాగ్రత్త యవనుడా, నీ జీవితం విలువైనది, దేవునికి లెక్క అప్పగించాలి. నీ ఇష్టానుసారంగా జీవించడం కాదు. తల్లిదండ్రులను సంతోష పెట్టాలి, నువ్వు దుఃఖ పెట్టకూడదు. నీ ఇష్టం చొప్పున ప్రవర్తించు, గాని దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయములో 5వ అధ్యాయం 25వ వచనంలో కొందరి పాపములు తేటగా పైలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరి కొందరి పాపములు వారి వెంట సరిపోయినాక తక్కిలో బిక్కిలో కాదు, దేహముతో జరిగించిన క్రియలు, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, మనలో ప్రతి
దేవునికి లెక్క అప్పగించాలి. రోమాపత్రిక 14వ అధ్యాయంలో 7వ వచనము 2వ వచనంలో మనలో ప్రతివాడును దేవునికి లెక్క. నీ సమయము, నీ ధనము, నీ ఆరోగ్యము, నీ జీవితము కూడా. బెల్తెషాజరుతో ఏమన్నాడంటే దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనంలో ఏముందంటే, నీ ప్రాణమును, ఒక చక్కని మాట ఉంది, ఏ దేవుని వశములో ఉన్నావో ఆయనను నీవు స్తుతించలేదు గనుక. ఇదిగో ఈ రాత్రి ఇదే రాజుగారు అంటున్నారు. 5వ అధ్యాయం దానియేలు గ్రంథం 24వ వచనం చదవండి. పైన 22-23లో చివరి భాగంలో చూడండి. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. జాగ్రత్త. నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆ దేవుని నీవు ఘనపరచలేదు, ఆ దేవుని నీవు మహిమపరచలేదు, ఆ దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచలేదు. పిల్లలు అల్లరి చేస్తుంటారంటే కారణం ఎవరు చెప్పండి? మన మనసాక్షిని బట్టి చెప్తాం. పిల్లలు అల్లరి చేస్తుందంటే కారణం ఎవరు? వీధిలో వాళ్ళ, ఇంట్లో వాళ్ళమ్మా. ఏమో వీధిలో వాళ్ళంటుంది. ఎందుకు? ఆ క్రమము మన ఇంట్లో లేదు కనుక. ఏదైనా నా మాట మాట్లాడినావు, మన ఇంట్లో ఎవరు మాట్లాడరు కదా. ఎందుకని మాట్లాడుతున్నావు? వీడు ఆ వెంకటేష్ గారిని జత పట్టాడు, రేపు లాంటి 1 జత పట్టాడు ఇంట్లో ఉన్నాడు. మొక్కయి వంగంది సమూయేలు, పాలు మానిపిన సమూయేలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చేసిన మొట్టమొదటి పని ఏంది చెప్పు? నువ్వే చెప్పు. ఇదిగో నీకు నీళ్ళు కూడా ఏం చూడంటాను. నువ్వు ఇట్లా మాట్లాడితే నీకు నీళ్ళు కూడా రావు చూడంటాను. సమూయేలు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చాడో వాడు అక్కడే యెహోవాకు మొక్కాడంట. ఎవరు నేర్పారు? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, వాడు బ్రతుకు దినములన్నిటను వాడి యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే, ఎవరు నేర్పారు? పాలు మాడిపిన వానికి వయసు ఎంత ఉంటుంది? 6 మాసాల పాలు మాంచింది. 6 మాసాలతో అన్నం పెడతారు. బాగా చూసిన 5 సంవత్సరాలు కూడా అన్నం పెడతాను. అన్నం పాలు ఇచ్చాను. పాలు మానిపిన వానికి ఎవరు నేర్పించారు? తల్లి, నైనా నేను లేస్తానే కొట్టుకుపోవాలనుకుంటే ఆ వీధిలో కసు ఊడుస్తూ చిచ్చి దీని ముఖం పొద్దున్నే చూసిన
పోనీ ఈ వీధిలో పోదామంటే చిచ్చి ఈ పాడుకు పక్కనే కనపడి ఉంది. నన్ను సూటిపోటు మాటలతో వేధించేవారు నాయన. ఆఖరికి పెనిన్న కూడా ఎప్పుడు కొట్లాట పెట్టుకుందమ్మా? మై పెనిన్న ఎప్పుడు కొట్లాట పెట్టుకుంది? మా వీధిలో పెట్టుకోలేదే అంటాను నేను. నేను చెప్పేది బైబిల్లో పెనిన్న. అన్నము తినేటప్పుడు కొట్లాటలు వస్తాయి. పాపం ఆమె ఆహారం తినక ఆకలితోనే వస్తా ఉంది. ఇలా అయితే కాదు అని 1వ అధ్యాయం 19వ వచనములో తన హృదయము దేవునికి కుమ్మరించింది. ప్రభువా, నాకు ఒక మగ బిడ్డను దయచేసిన ఎడల అతనిని నీకు ప్రతిష్ఠించదను, నా స్వార్థం కోసము కాదు. అతను నీకు ప్రతిష్ఠిస్తా. ఒకరిని అడిగితే దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? 5గురుని ఇచ్చాడండి. మన దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేయు దేవుడు. అడగాలి, ప్రభువును అడగాలి. దేవుడు జవాబు ఇచ్చేంత వరకు మనం పరలోకాన్ని వెళ్ళేంత వరకు అడుగుతూనే ఉండాలి. అంత ఓపిక నాకు లేదు నాయనా అంటున్నాడు. ఆ ముస్లమ్మ చూడు, దేవునికి భయపడని వాడు, మనుషులు లెక్క పెట్టని వాడు. కానీ ముస్లమ్మ గ్రహించింది ఏమని, ఈయన నాకు న్యాయం తీరుస్తాడు అని. మాటి మాటికి సిగ్గుమాని చూసారా, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు త్వరగా న్యాయం తీర్చాడు కదా. ఇప్పుడు దేవుని జవాబు చూడు, లూకాసు వార్త 18:6-7 వచనాలలో దేవుడు తాను ఏర్పరచుకొనిన పిల్లలు దివారాత్రములు మొరబెట్టుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా? వారికి త్వరగా న్యాయము తీర్చును కదా. మనం అడగడం లేదు, అలుగుతూ ఉన్నాం. అడగడం లేదు కానీ అలుగుతున్నాం. అలా అయితే ఏం సాధించలేదు. ఎప్పుడైతే దేవుని మందిరంలో వదిలిపెట్టిపోయిందో అన్న దైవజనుడయ్యాడు సమూయేలు. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఈ పట్టణములో ఒక దైవజనుడున్నాడు, అతడు బహు గనుడు, అది నెరవేరును. దేవుని సన్నిధిలో పరిచర్య చేసిన వాడు, దేవుని సన్నిధిలో ఉండి ఎదిగినవాడు, దేవుడు తోడుగా ఉన్నవాడు సమూయేలు. ఇప్పుడు సమూయేలు ఒక ఘనుడుగా దేవుడు తీర్చిదిద్దాడు. కనుక దేవుని మందిరం, క్రైస్తవ కూడిక గృహములో నువ్వు ఏమి చేసినా అది దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక తెలిసింది. ఎవనుడా సంతోషపడుము, దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. తీర్పు ఉన్నది. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనములో, ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము దేవుడు నిర్ణయించి ఉన్నాడు. కనుక మానవుడు తన అపరాధముల నుండి, తన దోషముల నుండి, తన పాపముల నుండి
బయటపడుటకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నారు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి ప్రేమికలు గనుక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు. ఆయన పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. ఆయన ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు, అందులకు చూపునిచ్చాడు, అంగహీనులను బాగు చేశాడు. తన మహత్తు గల మాట చేత మృతులను సజీవులుగా లేపాడు. రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్పించుతున్నారు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము గనక లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకై ఆయన ఉమ్మి వేయించగా పెరుగు వారికి నా గడ్డను అప్పగించను, కొట్టు వారికి నా వీపును అప్పగించింది. ఆ తీర్పు ఎక్కడికి వెళ్ళినప్పుడు తీర్పై భార్య అంటున్నది, ఆ నీతిమంతుడు జోలికి వెళ్ళారు. తీర్పులు అంటున్నాడు, ఈ నీతిమంతుల విషయంలో నేను నిరపరాధి. ఇద్దరు దొంగలు అంటున్నారు, ఇది నీకు నాకు న్యాయమే గాని ఇది ఏ తప్పిదమో ఆయన మరణ వేదనలు చూడలేక సూర్యుడు అదృశ్యుడయ్యాడు, భూమి తల్లడిల్లి మహాభూకంపం వచ్చింది. ఆయన సమాధికి కావలి ఉన్న శతాధిపతి అంటున్నాడు, ఈయన నిజముగా దేవుని ఇట్టి పరిశుద్ధుడు. మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని బైబిల్ శ్రమిస్తా ఉంది. రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్పించుచున్నాడు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము గనక సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన ఒక్కసారి బలి అర్పించాడు. కానీ మతస్థుడైతే ప్రతి సంవత్సరము డిసెంబర్ వస్తే రాక్షకుడు ఉదయించిన డట అనుమానంలోనే అన్నాడు. ఉదయించిన డట అంటున్నాడు, ఉదయించాడు. శుభ శుక్రవారం నా పొద్దు భావన ఇష్టం నా పొద్దు లేచినా ఈడు సీసాతో లేచి రొటీన్ భక్తి. ఇప్పుడు ఉమ్మడి 5 గంటలప్పుడు తెల్లారుజాము 4 గంటల 45 గంటల ప్రార్థన 10 గంటల ఎగమను ఏం మాకు పని పాట లేదా అంటాడు ఆయన. చూసారా, నేను ఎంత దూరం నుండి వచ్చేది, మీరు ఇచ్చేది 500, నా కారు పెట్రోల్ చాలదు అంటున్నాడు ఒక ఆయన. వ్యాపారం అయింది, ఆత్మల సంపాదన వ్యాపారం కాదు. అది బీద సాధనలు. కొన్ని స్థలాలు పోతే ఇప్పటికీ 10 రూపాయలే కానికి ఇస్తారు. కొన్ని స్థలాలలో అయ్యగారు ఇది ఉంచుకోండి అమ్మా, ఎందుకమ్మా ఏదయ్యగారు ఇంటికి వచ్చినప్పుడు ఏదన్నా ఇయ్యాల కదా, ఏదమ్మా 10 ఇచ్చినావంటే నువ్వు వెళ్తున్నది ఆత్మ కోసమా సంపద కోసమా? వాళ్ళు అంటున్నారు మేము వృత్తి కోసమే అంటున్నారు మత బోధం.
అది లేదు మేము బతకము అంటున్నారు. కానీ ఆత్మల సంపాదకుడు అలా కాదు. మీకు యథార్థమైన సాక్ష్యము యవనస్తుడు సుభాషే. ఎలాగంటే ఒక 6 నెలల కిందట హైదరాబాద్లో చర్చిలో కూర్చొని ఉన్నాడు ఆరాధన. ఒక వృద్ధుడు వచ్చాడు, తన కుర్చీ అతనికి ఇచ్చాడు. ఇంకో కుర్చీ తెచ్చుకుని ఉంటే అది పడిపోవడమే కాదు, ఆయన కన్ను కూడా కొడు. కానీ ప్రభు కోసమే నిలబడ్డా. ఇది కాదా సజీవమైన సాక్ష్యము? మన ప్రియులు డేవిడ్ గారు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా, అన్నా 4 రోజుల నుండి ఏం బాగలేదన్నా నీరసనన్నా. ఈ మధ్య అక్కకు కూడా అయినా హబక్కూకు వలె ఏమీ లేకపోయినను నేను యెహోవా యందు సంతోషించదు. ఇది కాదా సజీవ సాక్ష్యం? ప్రభు కొరకు మా లూర్దు గారి సహోదరుడు ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. నా కుమార్తెలు వివాహంగా జరగలేదని. ఆయన ఆశ్చర్యకరంగా దేవుడు జరిగిస్తాడు. ఒక భారం, ఒక బాధ్యత పిల్లల పట్ల. జాగ్రత్త. యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి. కనుక ఎవడొస్తున్నారా ఈ గుంపులో ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే, ప్రభు అయిన యేసుని అంగీకరించారు. ఈ సంవత్సరం ఆశించాం ఎవరైనా బాప్తిసం తీసుకుంటారేమో అని. ఎవరూ తీసుకొని సిద్ధపడలేదు. ఎందుకో భక్తిలో వెనకబడ్డాము. ఆత్మీయతలో ముందు ఉంటే, నపుంసకుడు చూడండి అరణ్యంలో వెళ్తున్నాడు, యెషయా గ్రంథం 53 చదువుతూ ఉన్నాడు. దేవుడి పిలుపుని పంపాడు. ఆ లేఖనం అనుసరించి సువార్త చెప్పగానే నపుంసకుడు ఏమన్నాడు? ఆర్థిక శాఖ మంత్రి ఏమన్నాడు? లూర్దు గారు, ఇక్కడ నీళ్లున్నాయి, ఇచ్చుటకు ఆటంకమా? కనుక మన పిల్లలు యవన ప్రాయంలోనే మన పిల్లలు మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ప్రార్థన చేయాలి. బత్షెబా తన కుమారుని ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? రాజును చేసింది. 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయము. ఆదోని అనేవాడు రాజు అయ్యాడు. బత్షెబా అనేక నిందలు, అనేక అవమానాలు, అనేకమైన హేళనను అనుభవించింది. దావీదు వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆదోని అనేవాడు నేను రాజు అవుతాన్ని తనకు తాను ఏర్పరచుకుని గొప్ప విందు పెట్టుకున్నాడు. అది బత్షెబా వినింది. రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఏమండి, నాకు వాగ్దానం ఇచ్చావుగా బత్షెబా, నా తర్వాత నీ కుమారుడికి సొలొమోను రాజు. మరి ఆదోనియా అన్నప్పుడు వెంటనే దావీదు నా తర్వాత సొలొమోను రాజునని ప్రతిష్ఠించాడు. 2వ అధ్యాయంలో బత్షెబా రాజు సన్నిధికి వస్తే సొలొమోను రాజు గారు ఆమెకి నమస్కారం చేసి ఒక ప్రత్యేకమైన ఆసనం ఏర్పాటు చేశారు. అమ్మా, నన్ను రాజు కావాలని నువ్వు ప్రార్థించావుగా, నువ్వు కన్నీళ్లు గార్చావుగా, నా కొరకు ఎన్నో రోజులు ఉపవాసం ఉన్నావుగా. అమ్మా, ఈ సింహాసనం నాది కదా, నీ ప్రార్థన కాదమ్మా, ఇక్కడ కూర్చోమ్మని కూర్చోబెట్టాడండి. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం. నా టైం లేదు, 5వ వచనం చదవండి.
అయితే సెరూయా కుమారుడైన యోవాబు ఆ, నాకు చేసిన దాన్ని ఆ, ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన ఆ. అబ్నేరు ఏతేరు కుమారుడైన అమాసాయు వారిద్దరికి అమ్మ అమ్మ 2వ అధ్యాయము చెప్తుంది అదే మళ్ళా 2:5 చదువు. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఆ, ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు ఉమ్. ఏతెరు కుమారుడైన అమాషాయను సారీ 41వ వచనం చదవండి. 2:41 యెరూషలేములో నుండి గాదుకు పోయి వచ్చనని సొలొమోనుకు వర్తమానము కాగా రాజు షిమోని పిలువనంపించి అతనితో ఇట్లా నేను ఒక్క నిమిషం అక్కడే ఉంది. తల్లికి ఒక ఆసనం ఒకటి వేయించాడు 2వ రాజుల గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో కూడా. 19:20 2వ అధ్యాయము 19:20. బత్షెబా రాజైన సొలొమోను వద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను. మా అమ్మగారు వస్తున్నారు ఈరోజు ఇక్కడ కూర్చోడానికి కారణం ఏమంటే మా తల్లి గారు. మీరందరూ తప్పట్లు కొట్టండి, ఒకసారి తప్పట్లు కొట్టండి గట్టిగా. మా వందనాలు మా, నా కొరకు నువ్వు కన్నీళ్ళు పెట్టావుగా, కన్నీళ్ళు గడిచావుగా, ఆకలి దెప్పులు ఉన్నావుగా, నా రక్షణ కొరకు నువ్వు ప్రార్థించావుగా, నన్ను రాజుగా చేయాలని ఇష్టపడ్డావుగా, నేను రాజు అయినానమ్మా. ఇదిగమ్మ ఇక్కడే కూర్చోమ్మా నా పక్కన. ఇది ఈ సంతోషం ఎక్కడుంది? ఏరా వాడు 2 సీసాలు తాగుతాడంటే నేను 4 తాగుతాడు. ఏం తక్కువ మనము దేంట్లో తీసుకోకూడదురా. మా వాడు 50,000 ఫోన్ వస్తే నువ్వు 1,00,000 కొన్నా ఆపిల్ ఫోను. దీనిల మీద ఉంది కానీ మన పిల్లల కొరకు ప్రార్థిస్తున్నామా? మన పిల్లల క్షేమం కొరకు కన్నీళ్లు గారుస్తున్నామా? మన చూపంతా పొరుగింటి మీదనే, మన కొంప కాలిపోతుందనే ఆలోచన ఉండడమే లేదు. ఆయన నీతిని బట్టి తీర్పు తీర్చువాడు, ప్రవర్తనను బట్టి తీర్పు తీర్చువాడు, చేసిన దోషం బట్టి తీర్పు తీర్చువాడు. నీ మాటల వలన తీర్పు, నీ పనుల వలన తీర్పు, ఆఖరికి నువ్వు చేసే ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను తీర్పు తీర్లేకి తీసుకొని వస్తాడు. జాగ్రత్త. మన పిల్లలను ప్రభు కొరకు. ఉదయం సహోదరుడు ఒక మాట అన్నాడు కదా, జబదయి కుమారుల తల్లి ప్రభు దగ్గరికి వచ్చి, ఏమమ్మా వచ్చావు? ప్రభువా, వీరికి పోయా నిర్దేశం పేరు పెట్టావు కదా, ఒలివేలు వారని. నీ పరలోకము వస్తుంది అంటున్నావు కదా. ఇదిగో నా 2 పిల్లలు, ఒకడు నీ ప్రక్కన, ఒకడు నా కోరికయ్యా. జబదయి కుమారుల తల్లి కోరిక చూడండి. ప్రభు ఇరుపక్కల తన పిల్లలు ఉండాలంట. మరి మన పిల్లలు పాడైపోతా ఉంటే నీ హృదయం కరగదా? నీ పిల్లల కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తావా? ఏలి కుటుంబం ఒక్కరోజే పతనమైపోయింది. ఎందుకు? మొదటి సమూయేలు గ్రంథం 2:29లో ఏలీతో దేవుడు అంటాడు, నాకంటే నీవు నీ పిల్లలను గొప్పగా చేసుకొనిచున్నావు. నా కొడుకు ఇంజనీర్ కావాలా, నా కొడుకు డాక్టర్ కావాలా, నా కొడుకు సాఫ్ట్వేర్ కావాలా, మంచిదే. కానీ నా కొడుకు మోకరించే కొడుకు కావాలనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి.
నా కూతురు ప్రార్థించే కూతురు అని ఎంతమంది చెప్పగలరు? నా కూతురు అరుణోదయమే లేచి చక్కగా ప్రార్థన చేసుకుంటారండి, బైబిల్ చదువుకుంటారండి. ఇంటికి నింద తీసుకురాకూడదు పిల్లలు. పరుపు హత్యలు జరుగుతాయి, పరువు హత్యలు. ఎందుకు? వరుడు చిన్న కులం వాడు, వధువు పెద్ద కులం, ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మా పరువు ఏమవుతుంది? సరేలేండి మీ ఇష్టానుసారంగానే ఉందిరండి అని సమాధానంగా పిలుచుకొస్తారు. ఇంట్లోకి వేస్తారు నీ కుమార్తె. నా పరువు తీసింది, వీడు మా పరువు తీశాడు. ఏమైనా మన పిల్లలు మనం కాపాడుకోవాలి. నిర్గమకాండంలో ఇశ్రాయేలుతో ఏమన్నాడంటే దేవుడు, వారి ఉన్న స్థలము వారితోనే నిండి ఉందంట, ఎవరు లేరంట అక్కడ. అయిపోయింది మొదటి అధ్యాయం చూడండి. నిర్గమకాండం మొదటి అధ్యాయం. ఒక శ్రేష్టమైన మాట చూడ, మాట చదువుకొని నేను సమయం ఇచ్చేస్తా. మొదటి అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలీలు అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము అన్యులు లేరంట, ఇక లోకస్తులు లేరంట, దేవుని ఎరగని వారు లేరంట. ఎవరుండాలా? దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు ఉండాలి. యోహానంకులు, ఎవడైనా నా ఇంటిలో ఆరాధనకు రాకపోతే వాడు భోజనం చేయకూడదు అనేవాడు. ఆదివారం 4 కొడుకులు 3 కుమార్తె. ఆదివారం ఆరాధనకు రాకపోతే వాడు ఎవడైనా దాన్ని నా ఇంట్లో భోజనం చేయకూడదు అన్నవాడు. మనం ఈ మాట అనగలవా? నువ్వు మర్చిలో చెప్తావు, హృదయ మధ్యలో ఉండి ఆడిన బాగా తిని నా ఊళ్ళో ఒక ఆమె ఉంది, ఓడలు వేస్తుంది, దాదాపు 6 అడుగులు ఉంటుంది నట్స్. నువ్వు బాగా చెప్తావు మామ, ఆడిన బాగా తిని గుండ్రాయి మాదిరి ఉంది, ఇక్కడ మాకు పిల్లల్లా అని అంటారు. మన పిల్లల్ని కాపాడుకుందాం. మన పిల్లల కొరకు మన కన్నీళ్ళు కాదు. యేసు ప్రభు అన్నాడు కదా, తండ్రులారా నా కోసము, మీకోసం, మీ పిల్లల కోసము తిమోతిని, ఒక వృద్ధురాలు తల్లి కలిసి తన కుమారుని దైవజనునిగా చేసేదండి. పౌలుతో ఏమన్నాడు? నా కుమారుడా అన్నాడు, ఓ యవనుడా అన్నాడు, ఓ దైవజనుడా. అలా డేవిడ్ అని ఎక్కడ పోతున్నారు మీరు? కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో యెహోషువ వలె ఒక ధైర్యం చెప్పాలి. ఏమా ధైర్యము? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించు. యెషయా ప్రవక్త 8:18 యెషయా గ్రంథం, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు ఇశ్రాయేలు మధ్య సూచనలుగాను మహత్కార్యములుగాను
సియోను కొండ మీద ఉన్న యెహోవాకు మేము ఇశ్రాయేలుల మధ్య సాక్షులుగా ఉన్నాము. ఎలా ఉన్నారంట? దేవునికి సాక్షులుగా. ఇశ్రాయేలుల మధ్య మా కుటుంబము యేసు ప్రభువునకు సాక్షిగా, సాక్షులుగా ఉన్నాం మేము. కానీ కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు ఆరాధకులే కానీ పిల్లలు దేవుని మందిరానికి వచ్చేవారు కాదు. పిల్లలు దేవుని యందు విశ్వాసం ఉంచేవారు కాదు. పిల్లలు దేవునికి లోబడేవారు కాదంట. చదవండి మొదటి సమూయేలు గ్రంథం 2:29. నీవు నాకంటే, దేవుని మాట, నీ పిల్లలను గొప్ప చేసుకొనుచున్నావు. దొరకలేదా? దొరకండి. రాజమండ్రి వారు ఎట్లుండాలా అసలు? నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలుల చేయి నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నాకంటే, దేవుని కంటే నీ కుమారులను. మా అసలే రంగు తక్కువ, వచ్చేవాడు చేసుకుంటాడో చేసుకోడో, 15 లేకబాకే పిల్లలను 5 గంటలకి లేచి మోకరింపజేయాలి. చూసారా? అది మానేసాం మనం. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అమ్మా ముందర స్థలం ఉందమ్మా, ఏమనుకోకుండా ఒక్క అడుగు ముందుకు రండి, ఇక్కడ ఉంది స్థలం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతను విసర్జించిన వాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడు. ఆస్తిని బట్టి సంతోషించలేదు కానీ యోబు కుటుంబం పెద్దది, 7 కుమారులు, 3 కుమార్తెలు. కుమార్తెలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాశాడు? అతని కుమార్తెల వంటి సౌందర్యవంతులు ఆ దేశములు వెదికినను కనబడలేదు. అందము మోసకరం, సౌందర్యము. కానీ యోబు తన పిల్లలు దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని తీర్పునకు ఎక్కడ గురి అవుతారని ధనవంతుడైన యోబు, యథార్థవంతుడైన యోబు, చెడుతను విసర్జించిన యోబు అరుణోదయమే లేచి వారిని పవిత్ర పరుచుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. పూర్తి కాగా తన కుమారులు పాపము చేసి దేవుని దూషింతురేమో, దూషించారు కాదు, దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమే లేచి వారిలో యోబు నిత్యము. అప్పటికప్పుడు కాదు భక్తి. ఎవడన్నా ఏడున్నావు? అదే అమ్మాయికి పెళ్లి కుదిరిందన్న, పాపకు బాప్తీసం ఇయ్యాలా, అప్పటికొచ్చాది బాప్తీసం గుర్తు.
దేవుడన్నా ఏడున్నావు? మీ అల్లుడు కాలేజీ కంటే పంపుద్ది అమ్మాయిని పట్టుకొని వచ్చినాడు. ఇప్పుడు నలుగురిలో నవ్వుబాటు చేస్తామన్నా ఎవరో ఒక పాత్రలో పిలిచిన పెళ్ళైనా చేస్తాను. ఏంటి తప్పుడా? ఏమోనా వాడు అంటున్నాడు పైగా, డాడీ ఈ అమ్మాయిని ప్రేమించా. అమ్మా నువ్వు అంగీకరిస్తే లోపలికి వస్తావు, మీరు అంగీకరించకపోతే మీ ఇంటి ఎదురుందని అద్దెకుంటాం. నాడేమిటనా ఎట్లయినా కానీ అన్నా యాడబ్బాయి అనంతపురం వైపు రావాలంటే ఒక దినం పడుతుంది. అంత దూరం ఎందుకున్నా? మంగళగిరిలో ఎవరో ఉన్నారంట, పట్టుకొచ్చాను అన్న. కుటుంబానికి నింద తీసుకురాకూడదు. మా రాయలసీమలో మా ఇంటి దగ్గరే ఉద్యోగరీత్యా భార్య భర్తలు వచ్చారు. ఆ అమ్మాయికి గాలి వచ్చే కొట్టుకొని పోయేది అట్లా ఉంటుంది. ఇప్పుడు ఫోన్ పడిపోయినట్టు 6 నుంచి 6 అడుగులు ఉంటాడు, 10 మంది కొట్టేది అట్లా ఉంటాడు. తాగుతానే అసలు లేస్తాడు. అమ్మాయి ఏం చేసిందంటే వేట కూడా వాళ్ళు తీసుకొని వచ్చి భర్త చేతిలో పెట్టి, నాలో నీకేదైనా బలహీనత కనపడితే ఈ వేట కొడవడితో నిత్యం నిలువన 2 భాగాలు చేసేయాలి. వాళ్ళ రసలే కడప. తన కుమారుని ప్రార్థన ద్వారా, తన కుమార్తెను ప్రార్థన ద్వారా వారు ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆడ తాగడిపోతే ఆయన ఇప్పుడు ప్రార్థనే. ప్రార్థన చేయి. వచ్చినాయి నా గ్లాసులు? సరే ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఆహారం విలువైనది. ప్రభుత్వమైతే మరోసారి కలుసుకుందాం. మరి దైవజనునికి అక్కకు ఒక చిన్న సన్మానం. నేనే ప్రేమించిన మా తండ్రి, జరిగిన ఈ కూడికలు బట్టి మీకు స్తోత్రములు. ఆఖరి కూడికలు అనేకులు వచ్చారు. మరి అనేకులు మేలు పొందినట్లుగా మీకు కూడా దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయం 9 గంటలు దాటండి. అదే గ్లాసుకి వెళ్ళినా త్వరగా రావాలా. నేను అడిగితే మంగళవారం ఇప్పుడు ఫోన్ చేస్తే ఎలా ఉన్నాను. త్వరగా రావాలా గ్లాసులు వచ్చి. నేను సాయంత్రం 6 గంటలకు ప్రేమతో ఆహ్వానించువారు డాక్టర్ NY పాల్ గారు, పెన్యూయల్ లైఫ్ సెంటర్, పెనుమక, అమరావతి. ఈ మీటింగ్స్ అందరూ సిద్ధపడాలండి. ఆహ్వానించారు కాబట్టి మరి మంచి వాక్యాలు, కులభేదం, మతభేదం, వర్గభేదం యూత్ అవునా. అయ్యా ఏంది రాలేదు మీరు? వచ్చాం రాత్రి. బయట
దయచేసి గమనించండి, విస్తరాకులు ఎక్కడ పడితే అక్కడ వేయద్దండి. మందిరం కుడివైపు ఉన్న ఖాళీ స్థలంలో మాత్రమే విస్తరాకులు గ్లాసులు వేయవలసిందిగా దయచేసి మనల్ని గమనించండి. బయట ఖాళీ ప్లేట్